ఈ వారం మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో విజయాల్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఉత్తీర్ణతకై చేసేటువంటి విద్యా సంబంధిత కార్యక్రమాలు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన కార్యక్రమాలు గృహంలో చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీకు ప్రతికూలతని కలిగించేటువంటి గ్రహం కుజగ్రహం. ఈ దోష నివృత్తికై మీరు చేపట్టవలసినటువంటి ప్రక్రియ కుజ స్తోత్రాన్ని పఠించినట్టయితే ఈ దోషం నివృత్తి అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ద్వారా ఈ ప్రతికూలత తొలగించుకోవచ్చు. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రం ఓం కుజాయ నమః. ఈ మహామంత్రం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది, విజయాల్ని ఆకస్మికంగా తెచ్చిపెడుతుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాల్ని పరిశీలించినట్టయితే ఆవు నెయ్యి, ఆకుకూరలు పేదలకి దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పుష్టి కూడా ఏర్పడుతుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే నూతన వాహన కొనుగోళ్లు మీకు బాగా కలిసి వస్తాయి.